బట్ నాకు తెలిసి రంభ, ఉర్వశి, మేనక అంటే నేను చూసిన వాటిల్లో ఓన్లీ వాళ్ళ సాంగ్ వరకు స్వర్గంలో ఇప్పుడు ఒక నంబర్ డాన్స్ నంబర్ అలా వచ్చి వెళ్ళిపోవడం వరకే చూశాను. వాళ్ళ మీదే కథ, అసలు వాళ్ళ మీదే కథ అంతా వాళ్ళ చుట్టే తిరుగుతుంటుంది. వాళ్ళ భూమి మీదకి వస్తే ఎంత ఫన్గా ఉంటుందో లేకపోతే కష్టంగా ఉంటుందో అసలు ఏంటి అన్న స్టోరీ లైన్ నేను చూసిన సినిమాలో చూడలేదు. సో ఇది నాకు వినగానే ఐ థాట్ నా లక్, నా అదృష్టం ఇది నా దగ్గరికి రావటం అనేది ఇస్ వాట్ ఐ ఫెల్ట్. అంటే ఈ జోనర్లో వచ్చిన సినిమాలన్నింటిలో కూడా టైమ్లెస్ కామెడీ. బట్ జనరేషన్ మారిపోయింది, ఇప్పుడు మారిపోయింది కదా, కామెడీ ఎలా అనిపిస్తుంది, సినిమాలు ఎలా ఉంటుంది? ఇది ఈ జనరేషన్కి అడాప్ట్ అయిన జెన్జీలు కూడా హ్యాపీగా వెళ్ళి చూసే కామెడీ ఉంది. యాక్చువల్లీ ఐ హ్యావ్ ఫ్యూ ఫ్రెండ్స్ హూ ఆర్ జెన్జీ అనమాట. అసలు తెలుగు సినిమాలు చూడరు వాళ్ళు. అలాంటిది నేను జస్ట్ నా కోసం నా ట్రైలర్ పంపిస్తే దే ఆర్ లైక్ వెన్ ఇస్ ద మూవీ, వీఆర్ విల్లింగ్ టు వాచ్ ఇట్. అదేంటి అన్నీ అంటే డైరెక్టర్ గారు అన్నీ అందరికి ఈ జనరేషన్ వాళ్ళకి ఏదేంటి వర్క్ ఫ్రమ్ హోమ్, ఆల్ ఆఫ్ దాట్, ఆల్ ద డైలాగ్స్ ఈజ్ యూజ్డ్. అసలు మా డైరెక్టర్ గారు చాలా ఇంటెలిజెంట్. అన్ని కేటగిరీస్ ఆఫ్ ఆడియన్స్ని అట్రాక్ట్ చేసేలా సినిమా తయారు చేశారు. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. విష్ణుప్రియ గారు, మీ పేరండి? దేవ్ అండి. దేవ్. ఓకే దేవ్ గారు చెప్పండి. సో మీరు ఈ సినిమాలో ఓరసి రోల్ చేశారు, ఎలా అనిపించిందండి? ఆ డ్యాన్స్ మూమెంట్స్ మీ కెరీర్లో ఫస్ట్ టైం కదా, కొంచెం చూడటానికి కూడా కొంచెం సర్ప్రైజింగ్ అనిపించింది ఆడియన్స్కి. మీకు చేసేటప్పుడు ఎలా అనిపించింది? చాలా కష్టంగా అనిపించిందండి. బికాజ్ సోలోగా వేయటం వేరు. పాపం ఐ డోంట్ నో, ఆబ్వియస్లీ మీకు తెలీదు, మేము ముగ్గురు ఉన్నది ఒకరిని తన్నుకోవటం, గుద్దుకోవటం, ఏదైనా వీఆర్ హిట్టింగ్ ఈచ్ అదర్, తొక్కేసుకుంటూ అలా చేశాము. కొంచెం చాలా టఫ్ అనిపించింది. బికాజ్ నాకు కొంచెం డిస్లెక్సిక్ బ్రెయిన్, నా నత్తి బుర్రకి నా మీద కెమెరా పెట్టడం వేరు. ఇప్పుడు నా బ్రెయిన్ అంటే ఇటు నుంచి ఒకళ్ళు వెళ్తున్నారు, ఇటు నుంచి ఒకళ్ళు వెళ్తున్నారు, ఆ టైంలో ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి అండ్ ఇట్ వాజ్ వెరీ ట్రిక్కీ. నాకు ఐఎమ్ నాట్ సో హ్యాపీ విత్ వాట్ ఐ హ్యావ్ డన్. నేను అంత హ్యాపీగా లేను, బట్ ఐ హోప్ ఆడియన్స్ విల్ బీ హ్యాపీ. ఇట్ వాజ్ లిటిల్ టఫ్. ఓకే, అంటే ఫస్ట్ టైం నాకు తెలిసినంత వరకు రీసెంట్ టైమ్స్లో ఓన్లీ హీరోయిన్స్ వచ్చి సాంగ్ లాంచ్ చేయటం ఫస్ట్ టైం చూస్తున్నాను. అంటే ప్రొడ్యూసర్ లేరు, హీరో లేరు, డైరెక్టర్ లేరు, ఓన్లీ హీరోయిన్స్ వచ్చి చేశారు. దానికి రీజన్ ఏంటి? ఆల్ థ్యాంక్స్ టు అవర్ ప్రొడ్యూసర్ గారు, రాజేష్ గారు హ్యాస్ దిస్ ఐడియా. ఎందుకంటే టైటిల్ కాబట్టి టైటిల్ సాంగ్ లాంచ్కి వేరే డిస్ట్రాక్షన్స్ ఏమీ వద్దు, హీరో వద్దు, డైరెక్టర్ వద్దు, ఎవరు వద్దు, ప్రొడ్యూసర్స్ ఉండరు, మీ ముగ్గురు వెళ్ళి అది మీ సాంగ్ లాంచ్ మీరు రిప్రజెంట్ చేయండి అని చెప్పారు. ఐ థింక్ దట్స్ వాట్ హీ సెడ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. సో అది ఆయన ఐడియా. యా. ఓకే, సోషల్ మీడియాలో మీకు ఉండే క్రేజ్కి ఈ సాంగ్ ఇంకొంచెం ఎలివేట్ అవుతుంది అనుకుంటున్నా, మీరేమంటారు? మీరు ఎందుకండి ఎప్పుడు నా సోషల్ మీడియా క్రేజ్ అందరికీ ఉంది. సో యా, నా వల్ల నన్ను పెట్టుకున్నందుకు నా ప్రొడ్యూసర్కి వాళ్ళందరికీ డబల్ ట్రిపుల్ ప్రాఫిట్స్ రావాలి. నన్ను పెట్టుకున్నందుకు వాళ్ళకంతా అద్భుతమే జరగాలి. అండ్ వాళ్ళకి ప్రమోషన్ అవుతే ప్రమోషన్, రీచ్ అవుతే రీచ్, ఏదో ఒకటి అన్నీ అద్భుతంగా రావాలని కోరుకుంటున్నాను. తదాస్తు తదాస్తు తదాస్తు. ఆల్ ద బెస్ట్ అండి. రాశి గారు అండి, మీ ప్రీవియస్ ట్రాన్స్ఫర్ తిరుమూర్తులు అన్న మూవీలోంచి ఒక సాంగ్ బాగా వైరల్ అయింది, అంటే అది ట్రోల్ కూడా చేశారు, నువ్వే కాదా అని. సో మీరు ఎలా ట్రోల్స్ కానీ, మీ మీద వచ్చిన ట్రోల్స్ కానీ, లేకపోతే ప్రైజెస్ కానీ, మీమ్స్ కానీ ఎలా తీసుకుంటారు? మీరు ఎలా ఎంజాయ్ చేస్తారు? అంత దైవార్పణం. నాకు వచ్చిన కాంప్లిమెంట్స్ వాళ్ళకే, నాకు వచ్చిన అన్నీ వాళ్ళకే. సో ఇట్స్ ఆల్ ఫర్ దెమ్. సాయిరామ్. చెప్పండి. అంటే మీకు ఇందాక అన్నారు నత్తి ఏదో కొద్దిగా ఉందని, ఏంటి ఎప్పటి నుంచి? బ్రెయిన్ ఏమైంది? మీకు హెల్త్ ప్రాబ్లం ఏమన్నా? బ్రెయిన్ కి నత్తి అన్నానండి ఇందాక అన్నారు కదా నత్తి నాకు కొద్దిగా అనేసి. అదే నత్తి, అది 2 years నుంచి అందరికీ తెలుసు. నా ఫ్యాన్ పేజెస్ కూడా ఉన్నాయి నత్తి బ్రెయిన్ అని. లైక్ స్టామరింగ్ టు ద టంగ్, మై స్టామరింగ్ టు ద బ్రెయిన్. బాగా సఫర్ అయ్యారు? బాగా సఫర్ అయ్యారు అంటున్నాను. జనాలు సఫర్ అవుతున్నారు దానివల్ల, నేను సఫర్ అవ్వను. నాకేం ప్రాబ్లం లేదు, పాపం వాళ్ళందరూ. యా. అచ్చా. యా.
అంటే స్మాల్ స్క్రీన్లో ఇట్లా బిజీగా ఉన్నారు, ఇటు ఈ సినిమాలు బిజీగా ఉన్నారు కదా, మీకు స్మాల్ స్క్రీన్ ఇచ్చినటువంటి ఇంపాక్ట్ ఈ సినిమాలో మీకు ఇచ్చిందా? అది September 4th తెలుస్తుంది, బట్ ఐ డెఫినెట్లీ ఎంజాయ్డ్ ద ప్రాసెస్ అండి. రిజల్ట్ కన్నా కృష్ణుడు చెప్పినట్టు నువ్వు చేసేది నువ్వు ఎంజాయ్ చేయాలి, అది నేను డెఫినెట్లీ ఎంజాయ్ చేశాను. రిజల్ట్ అన్నది కూడా జనాలు ఎంజాయ్ చేసి బ్యూటిఫుల్ రిజల్ట్ ఇస్తారు అనే ఒక కాన్ఫిడెన్స్ అయితే బిహైండ్ ద హార్ట్ ఉంది. బట్ September 4th తెలియాలి అది మనకి ఏంటి అనేది. September 4th అంటే ఇందాక ఒక ప్రెస్ మీట్ జరిగింది, ఒక హీరోయిన్ అయితే ఓపెన్ ఛాలెంజ్ చేసింది, సినిమా సక్సెస్ అవ్వకపోతే గుండు కొట్టించుకుంటాను అమీర్పేట సెంటర్లో అనేసి. సహా అని మూవీ. మీరు కూడా అలాంటి ఛాలెంజెస్. ఇప్పుడు నేను గుండు కొట్టించుకోవడం మీకు కావాలి? గుండు కాదు, ఏమైనా ఛాలెంజెస్. రిమూవ్ హర్ హెయిర్ ఎక్స్టెన్షన్స్. షీ విల్ రిమూవ్ హర్ హెయిర్ ఎక్స్టెన్షన్స్. మీకు కావాలంటే రంభా ఊర్వశి మేనకకి ఇంద్రుడే కదా మెయిన్. సో ఇంద్రుడు వెన్నెల కిషోర్తో మీ అనుభవం ఎలా ఉంది? వెన్నెల కిషోర్ గారు ఉంటే నవ్వటమే. నేనైతే ఆయన ఏ డైలాగ్ చెప్పినా నవ్వుతూనే ఉన్నాను. ఈ మూవీలో నేను కొన్ని చోట్ల సరిగ్గా యాక్ట్ చేయలేదు అంటే దాని అర్థం నేను నవ్వు ఆపుకుంటున్నాను, నవ్వద్దు ప్లీజ్, నవ్వితే ఇంకో టేక్ అంటారు అని చెప్పేసి. ఇట్ వాస్ హిలేరియస్. ఐ ఎంజాయ్డ్ వర్కింగ్ విత్ వెన్నెల కిషోర్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు. యా రాశి వెన్నెల కిషోర్ గారితో వర్కింగ్ అమేజింగ్ అండి. ఆల్ ద సీన్స్ దట్ వీ హెవ్ షేర్డ్, కొన్ని సీన్స్లో వీఆర్ స్ట్రగ్లింగ్ విత్ అగైన్ కాస్ట్యూమ్స్ అండ్ అన్నీ. బట్ సార్ టేక్లోనే లైన్స్ చేంజ్ చేసుకుంటూ ఉంటారు. అండ్ వీఆర్ నాట్ ఏబుల్ టు కంట్రోల్ అవర్ లాఫ్స్. ఎందుకంటే ఆ గెటప్లో లైన్ చేంజ్ చేసుకుంటే కొంచెం ఇంగ్లీష్ మాట్లాడితే ఫనీగా ఉంటుంది కదా. వీఆర్ నాట్ ఏబుల్ టు కంట్రోల్. మేమే అడిగాను, సార్ ప్లీజ్ మీ లైన్ ముందే చెప్పేసండి, ఎందుకంటే కెమెరా మా మొహం మీద ఉంది. బట్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. ఈజ్ అ గ్రేట్ యాక్టర్, మా అందరికీ ఆల్రెడీ తెలుసు. సో మీ ముగ్గురికి స్క్రీన్ స్పేస్ ఎంత దొరికింది? జనరల్గా రంభా ఊర్వశి మేనకంటే పాట వరకు పరిమితం అయిపోతుంటారు. సో ఇందులో చాలా సీన్స్ కూడా ఉన్నాయి. సో ఎంత స్క్రీన్ స్పేస్ దొరికింది? ఉంటాయండి సీన్స్, అందుకే కదా ట్రైలర్లో కూడా మీరు చూసారు చాలా సీన్స్ ఉన్నాయి మా ముగ్గురిది. ఇంకా ఓన్లీ సాంగ్ ఉంటే జస్ట్ సాంగ్ ఉంటుంది కదా, ట్రైలర్లో మేము ఉన్నాం, టీజర్లో ఉన్నాము. ఇప్పుడు టైటిలే రంభా ఊర్వశి మేనక అంటే they've given us very good opportunity and very good importance and screen space, how much the movie needs. మీరు మంచి డాన్సరు, విష్ణు కూడా చాలా మంచి డాన్సరు. సో మీ ముగ్గురు డాన్స్ చేసేటప్పుడు పోటీ పడడం ప్లస్ ఎలా సాగింది? ఐ థింక్ ఎక్స్పీరియన్స్ వైజ్ నేను ఇప్పటివరకు డాన్స్ సాంగ్ చేయలేదు. ఇది నా ఫస్ట్ డాన్స్ ప్రాపర్ సాంగ్ ఆఫ్టర్ వాట్ ఎవర్. బట్ విష్ణు చేసింది కాబట్టి ఐ థింక్ షీ హెస్ మోర్ ఎక్స్పీరియన్స్ ఇన్ డాన్స్. ఇప్పుడు మీరు చూసి చెప్పాలి హూ డిడ్ ద బెస్ట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. విష్ణుప్రియ గారు. హాయ్ అండి. హాయ్, హాయ్. నమస్కారం. సో యాక్చువల్లీ మీరు బిగ్ బాస్కి వెళ్ళిన కాడి నుంచి ఐ థింక్ ట్రోల్స్ అన్నది ఎలా ఉంటుంది ఏంటి అన్నది మీకు ఒక అవగాహన, అంటే మీ లాఫ్ గురించి కావచ్చు, డిఫరెంట్ ట్రోల్స్ అన్నది మేము చూస్తూ ఉన్నాం. మొన్న లాస్ట్ టైం జరిగిన ప్రెస్ మీట్లో రంభా ఊర్వశి మేనక గెటప్స్ చూపించినప్పుడు ఒక ట్రోల్ అన్నది, ఒక వీడియో అన్నది చాలా వైరల్ అయింది. సో అలాంటివి చూసినప్పుడు హౌ యూ రిసీవ్ బీయింగ్ ఈ ఫీల్డ్లో ఉన్నప్పుడు ఎవ్రీవన్ విల్ ట్రోల్ ఒకరి గురించి ఒకరు సంథింగ్. హౌ విష్ణుప్రియ టేక్స్ ఆల్ ద ట్రోల్స్ అన్నదంటే వాట్ యూ విల్ సే? నా మీద అలాంటివి వచ్చి ఐ థింక్ దట్ వాజ్ హైలీ రీచ్డ్ వీడియోస్ ఆల్సో. ఐఎమ్ సో హ్యాపీ. ఓకే, అంతమంది నవ్వుకున్నారా నా వల్ల అని. వావ్, దట్స్ అమేజింగ్. బికాజ్ నేను దేవుణ్ణి చిన్నప్పటి నుంచి కోరుకునేది ఒకటే, ఎప్పుడు జనాలు నవ్వుతూ ఉండాలి, నా వల్ల నవ్వుతూ ఉండాలి, లేకపోతే దే హ్యావ్ టు బీ స్మైలింగ్. నేను అందుకే టెలివిజన్ కూడా వచ్చినప్పుడు ఐ మేడ్ పీపుల్ లాఫ్. జనాలు నవ్వడం నాకు కావాలి. నా మీద జోక్ వేసుకుంటారా, నా పక్కన వాళ్ళ మీద వేస్తా అంటే డోంట్ బీ రూడ్, బట్ దెర్ ఇస్ అ స్మాల్ లైన్. అది ఆ లైన్ ఉంచుకొని ఎలాంటి జోక్స్ అయినా వేసుకొని ఐ డోంట్ మైండ్. ప్లీజ్ ఇంకొన్ని మీమ్స్ చేయండి, ఇంకొంచెం నవ్వించండి జనాల్ని. యా. విష్ణుప్రియ గారు, రంభా ఊర్వశి మేనక అంటే ముగ్గురు అమ్మాయిలు కూడా చాలా బాగున్నారు, లుకింగ్ గార్జియస్ అసలు. అంటే మీ ముగ్గురు పాత్రలో ఎవరి పాత్ర ఆడియన్స్కి ఎక్కువ సర్ప్రైజ్ ఇస్తుందంటే ఏం చెప్తారు? ఓ, అది ఆడియన్స్ చెప్పాలి, నాకు తెలీదు. యా యా. ఓకే, నెక్స్ట్ వచ్చే సినిమాల్లో ఏ టైప్ ఆఫ్ పాత్రలు మీకు వస్తాయని యాక్చువల్లీ ఒక అనుకుంటున్నారు? 4-5 పాన్ ఇండియా ఫిల్మ్స్ లైన్డ్ అప్ ఉన్నాయి. ఓకే, ఏదో లీడ్ చేయండి.
అవి చాలా సీక్రెటివ్. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మాట్లాడతాను. విష్ణుప్రియ, అది యాక్చువల్గా ఎక్కువ రియాలిటీ షోస్లోను ఎక్కువ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో చూసే మిమ్మల్ని ఇలాగా హీరోయిన్గా, వన్ ఆఫ్ ద హీరోయిన్గా నరేష్ గారి పక్కన అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్, ఇలా ఈ బ్యానర్ నుంచి ఒక మూవీ చేయడం చాలా బాగుంది. థ్యాంక్ యూ. అయితే మిమ్మల్ని కౌంట్ గురించి ఒక క్వశ్చన్ అడగాలి. అంటే నేను అడిగే కౌంట్ ఏదైతే అంటే మూవీస్ కౌంట్. యాక్చువల్గా మీరు సెకండ్ లీడ్గా, అలాగా అవి ఎక్కువ ఉంటున్నాయి మూవీస్. సోలో హీరోయిన్గా ఎప్పుడు చేస్తారు? ఆ కౌంట్ ఎప్పుడు పెంచుతారు? ఇది అది మన చేతిలో ఉందంటే ఈ పాటికి అన్ని సినిమాల్లో సోలో హీరోయిన్గా నేనే ఉండేదాన్నండి. ఇది ఏంటి, శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు. సో వాట్ ఎవర్ ఇస్ లార్డ్ శివాస్ ఆజ్ఞ, ఆయన నేను సోలో చేయాలంటే సోలో, యాజ్ లాంగ్ యాజ్ ఐమ్ గెటింగ్ టు వర్క్, నేను పని చేస్తున్నాను, మా ఇంట్లోకి తిండి తీసుకెళ్ళగలుగుతున్నాను అన్నదానికి ఐఎమ్ వెరీ హ్యాపీ. అది సోలోనా, సెకండ్ హీరోయినా, రియాలిటీ షోనా, లేకపోతే ఏమీ లేదు యూట్యూబ్ వీడియోసా అన్నది ఐ డోంట్ కేర్. యాజ్ లాంగ్ యాజ్ నేను చేసేది జనాలు ఎంజాయ్ చేసి దానివల్ల నేను సంపద పొందుతున్నాను, అదొక్కటే చూసుకుంటున్నాను. సర్వైవల్ ఐఎమ్ సీయింగ్. ఇంకా మిగతావన్నీ ఎక్స్ట్రా కోరికలు నాకు ఉన్నా ఐ డోంట్ వాంట్. జరిగితే లేకపోతే లేదు. బికాజ్ ఎంత ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉంటే లైఫ్లో అంత డిసప్పాయింట్ అవుతారు అనేది నేను నమ్ముతాను. ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వాట్ ఎవర్ ఇస్ కమింగ్ అన్నదంతా నువ్వు ఫ్లోలో వెళ్ళిపోతే యూ విల్ బీ హ్యాపీ. లేకపోతే ఐ విల్ బీ ద మోస్ట్ డిప్రెస్డ్ కిడ్, అర్రే నేనేం చేయట్లేదు అని. రెమ్యూనరేషన్ అలా ఏం లేదండి. వేరే లాంగ్వేజెస్ నుంచి ఇక్కడ మేడం, నేనేనా చెప్పండి. వేరే లాంగ్వేజెస్ నుంచి స్టోరీస్ ఏమైనా వస్తే యాక్సెప్ట్ చేస్తారా? అంటే ఈ మధ్య ఇక్కడ చాలా మంది తెలుగు హీరోయిన్లు వేరే లాంగ్వేజ్ నుంచి, అంటే తమిళ లాంగ్వేజ్ నేను అవకాశాలు వస్తే చేస్తాను. నేను డెఫినెట్లీ హాలీవుడ్ వైపు నా కన్ను ఉందండి. వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే ఐ డెఫినెట్లీ, నాకు ఉన్న టాలెంట్కి నేను హాలీవుడ్లో ఉండాలి అనేది నా కోరిక, నా డ్రీమ్. అది అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఇది మీమర్స్ మీటా?